కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచు కొందువనియు నేననుకొనుచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పిన సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసియున్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు? పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకధిపతివగు దేవా, యెహోవా నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడియున్నావు. సముద్రపు పొంగు ననచువాడవు. నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే. లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమముగల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచివారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టివారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడెము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి: నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను. నా పరిశుద్ధైతెలంతో అతని నభిషేకించియున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతనిమీద జయము నొందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడిచేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వతకాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనీయడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననీయడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను.
నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు. అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు. చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు. మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు. నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేస్తిని. దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు. నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచియున్నావు. అతని కంచెలన్నీయు నీవు తెగగొట్టియున్నావు. అతని కోటలు పాడుచేసియున్నావు. త్రోవను పోవువారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను. అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు. అతని శత్రువులనందరినీ నీవు సంతోషపరచియున్నావు. అతని ఖడ్గము ఏమియో సాధింపకుండా చేసియున్నావు. యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పియున్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు. అతని యౌవన దినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించియున్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు. నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినొందునుగాక. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.